ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఇండ్లల్లో ఉండడానికి వీలు లేకపోయినా పార్టీ కోసం పనిచేశారు. ఎన్నో కేసులు పెట్టారు. మా తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా 95 సీఎంగానే ఉంటా. మీకు డౌట్ ఏం అవసరం లేదు. మంచికి మంచిగా ఉంటా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా. దాంట్లో సందేహం లేదు. శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు, దేవుడికే తప్పలేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే మంచిని కాపాడలేము. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శిక్షించేటప్పుడు కూడా ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం. జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు, ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్గా క్రియేట్ చేసేది మీరే. అందుకే నాకు ఎప్పుడూ జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో, జోష్ తగ్గుతుందో, అప్పుడే కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మీకు గౌరవిస్తాం. వేదికపై నుండి అందరికీ చెప్పాను, చెప్తూనే ఉన్నాను అందరు మంత్రులు కూడా, కార్యకర్త ఫస్ట్, నాయకుడు తర్వాత. నాయకులు వస్తూ ఉంటారు, కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది, ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచించండి, ఈరోజే ఆలోచించద్దండి. ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం, కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం, ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం, పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తా, మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటే, శాశ్వతంగా ఉండాలి. మనం ట్రస్టీలు మాత్రమే, మనం పెత్తదారులు కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి. అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది, ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్నీ చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కోరకపోయాం. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు.